నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో 50K దాటి 60K వైపు పరుగులు తీస్తున్నాం తప్పకుండా మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వెళ్తే ఉత్తరాంధ్రలో ధర్మాన కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం నర్సన్నపేట అలాంటి కోటను గతంలో బద్దలుకొట్టిన బగ్గు కుటుంబం మరోసారి పాగా వేసేందుకు పావులు కదుపుతోంది 1989 నుండి నర్సన్నపేటను ధర్మాన బ్రదర్స్ తమ కంచుకోటగా మలుచుకున్నారు ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాదరావు సోదరులిద్దరూ ఈ నర్సన్నపేట నుండి ప్రాతినిధ్యం వహించారు 1989-99లో ధర్మాన ప్రసాదరావు ఆ తర్వాత 2004-2009లో వరుసగా 2 సార్లు ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళిన కృష్ణదాస్ 2012 ఉప ఎన్నికల్లో నర్సన్నపేట అసెంబ్లీకి పోటీ చేసి మరోసారి గెలిచారు 2014 ఎన్నికల్లో ధర్మాన కోటను టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి బద్దలు కొట్టారు 2019లో మరోసారి గెలిచిన కృష్ణదాస్కు జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి వివిధ పదవులు చేపట్టిన ధర్మాన ఓవైపు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బగ్గు మరోవైపు అన్నట్టుగా నర్సన్నపేట వార్ సాగుతోంది గత 2 ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించగా ఈ ఎన్నికల్లో మరోసారి నువ్వా నేనా అన్నట్టుగా ఢీ కొడుతున్నారు ఆ ఇద్దరిలో కాబోయే ఎమ్మెల్యే ఎవరనేది హాట్ టాపిక్గా మారింది ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి 6వసారి బరిలో దిగుతుండగా టీడీపీ నుంచి 3వసారి బరిలో దిగుతున్నారు బగ్గు రమణమూర్తి గ్రామస్థాయి నుంచి వచ్చిన ఒకే ఊరికి చెందిన ఇద్దరు ప్రత్యర్థులు తలపట్టడంతో నర్సన్నపేట రాజకీయం వేడెక్కుతుంది బగ్గు రమణమూర్తి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతూ ఉంటే కంచుకోటను కాపాడుకోవడానికి ధర్మాన కుటుంబం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు నర్సన్నపేట పొలాకి జలమూరు సారవకోట మండలాలున్న ఈ నియోజకవర్గంలో సుమారు 2,13,000 ఓటర్లు ఉన్నారు అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఓటర్లు ఉండగా 2వ స్థానంలో కళింగ 3వ స్థానంలో కాపు ఓటర్లు ఉన్నారు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు ముఖ్యంగా ధర్మాన కుటుంబంతో పాటు బగ్గు సింహ కుటుంబాలే ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా పదవులను అనుభవించారు ధర్మాన కృష్ణదాస్ బగ్గు రమణమూర్తి 3వసారి పరస్పరం తలపడుతున్నారు నియోజకవర్గంలో ధర్మాన కుటుంబానికి గట్టి పట్టు ఉండగా 5 ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచిన బగ్గు రమణమూర్తి కూడా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈసారి ఎన్నికల్లో ధర్మాన కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు చెప్తున్నారు ముఖ్యంగా సోదరుడు ధర్మాన ప్రసాదరావు వర్గంతో కొంత గ్యాప్ ఉందనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది మరోవైపు సొంత పార్టీలో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు మండల స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను అనుభవిస్తున్న వారే కృష్ణదాస్కు కంట్లో నలుసులా మారారు ఇక టీడీపీ అభ్యర్థి రమణమూర్తి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు పోటీ చేసిన తొలిసారే ధర్మాన కృష్ణదాస్పై విజయం సాధించడం ద్వారా రమణమూర్తి సత్తా చాటుకున్నారు గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీలో ఓడిపోయిన రమణమూర్తి ఈసారి విక్టరీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా అధికార పార్టీలో విభేదాలు తనకు కలిసి వస్తాయనే అంచనాతో ఉన్నారు గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యేగా చేసిన పనులు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు మొత్తంగా చూస్తే ఒకే గ్రామం ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వైసీపీ అభ్యర్థుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్